దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ వాక్యం రాయబడింది. నీతిమంతుని కలుగు ఆపదలకి చేతులు బాగు పప్పులను రాయబడింది. కనుక నీతిమంతుని కలుగు ఆపదలు. అవును, నీతిగా ఉంటే అనేక ఆపదలు వస్తాయి. యథార్థంగా లేకపోతే అనేక కష్టాలు బాధలు నీతిగా అనేక కష్టాలు బాధలు వస్తుంటాయి. ఖచ్చితంగా రైతు రైలు నుంచి వస్తాయి, నిధులు వస్తాయి, కొండలు వస్తాయి, కష్టాలు శ్వాసలు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అన్ని కూడా అవన్నీ రైతు అన్ని తగ్గినట్టే తీసుకొని బలపడగలరు. ఆపదలు రకరకాల ఆపదలు ఉంటాయి. నీతిమంతులు మనకి రైతు పెట్టినప్పుడు కూడా నీతిమంతుగా నీతి పెట్టుకుంటారు. కనుక నీతిమంతులు పెట్టుకోవడం అంటే కనపడగా 5 విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీసుకుంటారు. విశ్వాస మూలంగా నీతిమంతులు మనము తెచ్చుకుంటారు. కనుక మన దేవుని దగ్గర విశ్వాసం కనుక వ్యక్తిగా జీవితంలో విశ్వాసం అప్పుడు మనకి విశ్వాసం వస్తారు. కనుక విశ్వాసం మూలంగా నీతిమంతులుగా నాకు బైబిల్ చదువుతుంది. నీతిమంతుడు ఒక్కడలేడు, అందరూ పాపం చేసి దేవుడు నీతిమంతులుగా చాలా మంది క్రైస్తవులు నీతిమంతులు చాలా మంది ఉంటారు. అయితే అసలు పరిస్థితిలో నీతి బైబిల్ చెప్తుంది. నీతి నీతిమంతులు సెకండ్ నీతి నీతి కొద్దులు మన నీతి ఎప్పుడు కూడా నీతిని ముందు నడవాలి. నీతిని ముందు నడవాలి. ఎప్పుడు నడుస్తుంది? నీతి రక్షణ కలగబడిన విశ్వాసం ఉన్నప్పుడే ఈ నీతిని ముందు నడుస్తుంది. నీతి మంత్రులు చేస్తారు. అనేకులు మరి మనం చూస్తే మనం పాపం చేశాము, పాపం చేసి దేవుడికి వివరించాము, క్రీస్తు రక్షణ కలగబడ్డాము, క్రీస్తు రక్షణ కలగబడి డబ్బులు సాగిపోతుంది. విశ్వాసం బలపరచాలి, చేత జీవితం బలపరచాలి. చేత మంది చాలా మంది నీతి మంత్రులు బలమైనది. అది బైబిల్ చదువుతుంది. అధ్యాయులు సుందరి పార్టీ మరి అది దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. సుందరి అంటే ఏం చెప్తుందంటే, అయ్యా నేను వారానికి 60 గంటలు పోస్తున్నాను, పెద్దవాళ్ళు కూర్చొస్తున్నాను, ప్రార్థిస్తాను, ప్రార్థిస్తాను. పక్కవాడిని చూసి ఈ సుందర వేళ కాకుండా నీతి మంత్రులని దేవుడి దగ్గర గొప్ప పెద్దవాళ్ళు విమర్శిస్తూ ప్రార్థన చేస్తున్నాను, పెద్దవాళ్ళు దూషిస్తూ ప్రార్థన చేస్తున్నాను, పెద్దవాళ్ళని అపహసిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఈ సుందర వేళ కాకుండా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని ప్రతిపన్ని చేస్తూ చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. అది అలాగే నీతి మంత్రులు నీతి మంత్రులు ఎవరు లేరు కదా. కానీ భద్రమైన వ్యక్తి దేవుని ప్రార్థిస్తున్నారు. అయ్యా ఆకాశ తల వంచి అయ్యా ఆకాశ నేను చాలని ప్రార్థనని ఒప్పుకున్నాడు. అంచేత అతను నీతి మంత్రులుగా చేర్చుకోవాలి. ఎవరైతే పాపంలో విడిచిపెట్టారో వారు కనికరం పొందుతారు అని బైబుల్ ఉంది. ఒప్పుకోవడం లేదు చాలా మంది. నీతి మంత్రులు క్రైస్తవుడు నీతి మంత్రులు ఎలా చెప్పుకుంటూ ముందుకు అయిపోతాం. మన వ్యక్తిగత జీవితంలో వెనుకను మన వ్యక్తిగత పాప జీవితాలు ఒప్పుకుంటూ ముందుకు సాగిపోతాం. బైబిల్ చదివిస్తుంది ఏం చదివిస్తుందంటే మరి ఇంటిది నీతి మంత్రులుగా తీర్చిపడేవారు ఇంటికి వెళ్ళాను. కనుక నీతి మంత్రులు తీర్చిపడి దేవుని తల్లి ఉండాలి. ప్రభులు ముందు సాగిపోతారు. అదే రీతిగా మరి ఆది కాలము 7వ అధ్యాయంలో 1వ వాక్యం నోవహు ఈ తరములన్నిటిలో నీతి మంత్రులుగా ఆయనకి యెహోవాకు కనబడింది. ఈ తరమన్నిటిలో నోవహు ఒక్కడే నీతి మంత్రుడు. ఇంచేతంటే నీతి మంత్రులు తీర్చిదిద్దబడ్డా కంటే ఆత్మ తన కుటుంబం రక్షించబడ్డది. జలప్రళయం వచ్చి 40 రోజులు. జలప్రళయంలో అందరూ కొట్టిపోయారండి. అందరూ మొత్తం లోకంతో కొట్టిపోయారు. అతను తన భార్య తన బిడ్డలు ముగ్గురు నిలబడ్డారు. చేత నీతి మంత్రిగా తీర్చిదిద్దబడ్డారు. అవును, ఈ దినాలు కూడా బాగు కూడా కొట్టుకుపోతుంది. ఇంకేతంటే తెచ్చుకోబోతారు.
త్వరగా వస్తుంది. దేశంలో దాకా త్వరగా వస్తుంది. రాత్రి గడియలో ఉన్నాం కనుక రాత్రి గడియలు ఉన్నాం మనం విశ్వాసం కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి. ఇంకేంటంటే రాత్రి గడియల్లో మరి భూమి పట్టుదలైపోతుంది. బైబుల్ ఎందుకంటే భూమి సనాతనైపోతుంది. భూమి ఆత్మలే అటు ఇటు పూర్తదని ఉంది. అదేవిధంగా భూకంపాలు వస్తాయి, మరి సముద్రం నింపిపోతుంది, నదులు రక్తమని మారుతాయి, ఆకాశ అగ్ని ఎవరైనా చూస్తే భయంకర దినాల్లో మనం ఉన్నాం కనుక మన భయంకర దినాల్లో ఉన్న మనము మన వ్యక్తిగత జీవితానికి తీర్పు సత్యం ఉంది. నీతి మధ్య మన తీర్చి పెడతామా చేస్తామా? నీ నీతి జాగ్రత్తగా ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలో నీ నీతి మధ్య తీర్చిపెట్టే సహాయం చేయండి అని మన వ్యక్తిగత ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర పరిచయం ఉన్నారు, ఏం చేస్తారు, ఉద్యోగాలను కీలకాలను కూడా దక్షిణ భాగం ఇస్తూ అంటారు, నేను ఇస్తున్నాను అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు పాపం చేస్తున్నారు కానీ పరిచయం రాస్తుంది. కానీ దేవుని సృష్టించలేదు, తప్పు దగ్గర రాదు. కానీ వాళ్ళు అంటున్నారు మరి ఉద్యోగాలను కీలకాలను దక్షిణ భాగం గొప్ప చెప్పుకున్నారు. గొప్పలు ఈ దినాలు కూడా చాలా తక్కువ వ్యక్తులు గొప్ప చెప్పుకుంటారు. మేము గొప్పదాన్ని చేస్తున్నాం, అన్నదాన్ని చేస్తున్నాం, గొప్ప చెప్పుకుంటూ ప్రార్థన చేస్తుంటారు. కనుక మన వ్యక్తిగత జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో ఏ పాపం చేసిన నీతి మీద తీర్చిదిద్దబడతావా? లేకపోతే సోదరు దేవుడు త్వరగా రాబోతే రాత్రి గడియలో మనం ఉన్నాం. విశ్వాసం మన ప్రభు పెట్టుకున్నాం, దేవుని పెట్టినాం. చాలా జాగ్రత్త. కయ్యూని ఏబియాని ఇద్దరు అందరూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా కలిగినట్టు దేవునికి అర్థంగా తీసుకెళ్ళారు. ఒక అతను పండిన పంటలో చెత్త కలిసి తీసుకెళ్ళాడు. ఒక అతను అయితే మరి గొర్రెలు కాపరి, ఆ గొర్రెలు కాపరి శాస్త్రం తీసుకెళ్ళాడు. శాస్త్రం తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడు. లేకపోతే పొలం చెత్త వ్యక్తి ఏం చేస్తుంటే తన దాసుకుని కింద లోపల దాసుకుని తను తీసుకొచ్చి చెత్త దేవుడికి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో అని అంటే అప్పులైన కలిగిన అప్పుల దేవుడు అంగీకరించాడు. కనుక నువ్వు దేవునికి ఇచ్చేది శ్రేష్టమని కాదు, ప్రభుకి ఇచ్చేది నీ శ్రేష్టమని. ఏంటి శ్రేష్టమని? హృదయం శ్రేష్టమని, మనసు శ్రేష్టమని, జీవ సంబంధం నన్ను ఏంటో దాచుకుంటావు దేవుడికి ఇస్తారు. ఉంది పాపంతో శాపం, ఆ పాప శాపం తీసేసి నీటి మధ్య ఉన్నప్పుడు నువ్వు ఏం చేపట్టే నీటి మధ్య చేస్తున్నారు. కనుక మన వ్యక్తిగత జీవితం నా జీవితంలో నాకు కావాలి. చేత నీ నీతి నీ ముందర నడవాలి. అంటే బైబిల్ నీ నీతి క్రియలు మురికి గుడ్డలు యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. దేనితోనూ కడగబడినప్పుడే నువ్వు ప్రభు రాకలు నిలబడగలవు. ఈ వ్యక్తిగత జీవితం ప్రభుకు సమర్పిస్తావా? సమర్పించి ప్రభు దగ్గర వెళ్తుండొచ్చు, పాట పాడుతుండొచ్చు, లేదా బైబిల్ చదువుతుండొచ్చు, లేదా సంఘ పెద్దగా ఉండి ఉండొచ్చు, అనేక విషయాలు మంచిగా చేస్తుంది. కానీ రహస్య పాపాలు నీ మాత్రం ఉన్నాయి. వ్యక్తిగత జీవితం మనసులో ఉన్నాయి. వ్యక్తిగత జీవిత ప్రభావ వ్యక్తిగత జీవితం అంటారు. అతిక్రమం దాచిపెట్టేవాడు బద్యుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే దేవుడు కనికరం పొందును. దేవుని కనికరం పొందుతావా? వాళ్ళ నమ్మకం దాసులు అనిపించుకుంటా క్రైస్తవుడు దేవుని పెట్ట ప్రభు పెట్ట దూరదర్శనం పెట్టినారా, ఇండియాలో పెట్టినారా, ఈ సంఘంలో పెట్టారా, ఎక్కడున్నప్పుడు దేవుని వాక్యం వ్యక్తిగత జీవితం సమర్పించుకుంటావా? కడగబడి ప్రభావ దినదిన నీతి మంత్రిగా నీతి కాపాడుకుంటాను, యథార్థత కాపాడు. రక్షణ కూడా అనుకుంటున్నా, రక్షణ కొనసాగించుకో. పడవలు రక్షణ కొనసాగించుకునేవాడు రక్షించబడుతుంది. రక్షణ కాపాడుకో, విశ్వాసం కాపాడుకో, ఈ ప్రార్థన జీవితం కాపాడుకో, పాపానికి శాపానికి దూరంగా ఉండవు. జాగ్రత్త. ప్రభురానికి సిద్ధపడతావా? రాష్ట్ర పౌరులు ఇచ్చేట తాగుడు, వ్యభిచారం, పాపం, లంచాలు. జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవితంలో ఈ చిన్న రహస్య పాపమున విడబడతా, రొమ్ము కొట్టుకుని ఏడబడతావు. అప్పుడు రక్షించే నాదుడు ఎవరున్నా? అయ్యో తలుపు ఈ ప్రభావ మేము వచ్చేది పర్లేదని తలుపు నీ ఎవరు నేను ఎరగనంట. యేసు ప్రభావ నువ్వు దేవుడు నువ్వు ఎరగడు కాదు, నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు దేవుని ఎరిగి ఉన్నాడు కాదు, నువ్వు దేవుని ఎరిగి ఉంటే నీతిమంతుగా యథార్థవంతుగా తీర్చిదిద్దుకుంటారు. ఈ మాట ప్రతి మాట ముగించుకోవచ్చు. ప్రభావ నా జీవితంలో కావాలని ప్రార్థించగలవా? నీతిమంతు కలిగి ఆపద కష్టాలు, బాధలు, సమస్యలు, రోగాలు, వేదనలు, అప్పులు, సమస్యలు అన్ని కూడా విడిచిపెట్టాలంటే నేను నీతిమంతుగా ఉంటాను. చిన్నప్పుడు నేను ఆశిస్తారు, దేవుడు చూపిస్తారు. అలాగే చిన్న ప్రార్థించుకోండి. దేవుడి ప్రతి మాట జీవించగలరు. యేసు ప్రభావ నీకు ఉన్న ప్రభావ
ఉన్నారు. అందరూ కూడా మేలు పొంది రక్షణ పొందేవి, రక్షణ పొందే విశ్వాసులైన విశ్వాసులు బలపడతారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరిని తీసుకోరండి. ఈ దీవుని గారు మళ్ళీ దేవత చేసిన ఆమె ఇట్టి మీ సోదరుడు మిస్టర్ టి సుందర గారు డైరెక్టర్ టాటా ఏపీ ఇండియా. May get that,